లేపాక్షి సహజంగా చూస్తే జస్ట్ నార్మల్ టెంపుల్, రాయలసీమలో ఒక చిన్న ఊరు, ఫొటోస్ దిగడానికి వెళ్ళే ఒక టూరిస్ట్ స్పాట్. కానీ భక్తితో చూస్తే ఒక ఎనర్జీ పాయింట్, ఒక టెక్నాలజీ హబ్, ఆర్ట్ ఆఫ్ సోల్, మన ఇతిహాసాల చరిత్ర ఇంకా ఎన్నో ఉన్నాయి. అన్నీ ఈరోజు మీకు చూపిస్తాను. నేను లేపాక్షికి తీసుకెళ్తాను, రండి. హలో, వాళ్ళందరూ ఎలా ఉన్నారు? నేను మీ సింగిల్ సెంచరీ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ నేను కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. హైదరాబాద్ నుంచి లేపాక్షికి ఒక్క రోజులో వెళ్ళి రావాలనుకునే వారికి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఫస్ట్ లేపాక్షికి హైదరాబాద్ నుంచి ఎలా వెళ్ళాలో చూద్దాం. లేపాక్షి వెళ్ళాలంటే ముందు మనం హిందూపూర్ వెళ్ళాలి. హైదరాబాద్ నుంచి లేపాక్షి దాదాపు 500 కిలోమీటర్లు ఉంటుంది. కాచిగూడ నుంచి లేదా సికింద్రాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ట్రైన్స్ చాలా వరకు హిందూపూర్లో ఆగుతాయి. ఎగ్జాంపుల్ కి కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్, ప్రశాంతి ఎక్స్ప్రెస్, ఇలా కొన్ని ట్రైన్స్ ఉన్నాయి. అన్ని ట్రైన్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చూడండి. హిందూపూర్ లో ఎర్లీ మార్నింగ్ దిగేలా చూసుకొని అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో 15 కిలోమీటర్లు జర్నీ చేస్తే లేపాక్షి వెళ్ళిపోవచ్చు. లేదా రైల్వే స్టేషన్ దగ్గరే ఆటో మాట్లాడుకుని డైరెక్ట్గా టెంపుల్ వరకు వెళ్ళిపోవచ్చు. హిందూపూర్ రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ జస్ట్ 2 కిలోమీటర్సే ఉంటుంది. నడిచి ఓపుకుంటే నడిచి వెళ్ళిపోవచ్చు, లేకపోతే రైల్వే స్టేషన్ బయట ఆటోలు ఉంటాయి. ఆటోలో బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి కోడికొండ చెక్ పోస్ట్కి వెళ్ళే బస్ ఎక్కితే మిమ్మల్ని లేపాక్షి వీరభద్ర స్వామి టెంపుల్ ముందే దించుతారు. బస్ దిగిన తర్వాత ఇక్కడ స్టే చేయడానికి, ఫ్రెష్ అవ్వడానికి బెస్ట్ అండ్ ఓన్లీ ఆప్షన్ హరిత రిసార్ట్. ఇక్కడ మనకి రూము 1100 నుంచి 1200 రూపాయలు దొరుకుతుంది. అలాగే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా పర్లేదు, బానే ఉంది. బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే ఇంకో మంచి ప్లేస్ కూడా ఉంది. అది నేను జటాయు థీమ్ పార్క్ కి వెళ్ళేటప్పుడు చూపిస్తా. సో ఎంతో చరిత్ర, అద్భుతమైన శిల్పకళ, ఎన్నో ఇంజనీరింగ్ టెక్నిక్స్ తో ఉన్న ఈ లేపాక్షిని ఎక్స్ప్లోర్ చేసేద్దాం, పదండి. మనం దేవాలయం దగ్గర దిక్కుండా నేరుగా బస్ స్టాండ్ లో దిగితే హరిత రిసార్ట్ పక్కనే ఉంటుంది. ఫ్రెష్ అయ్యి ఆ పక్కనే ఉన్న నంది దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రండి, ఇప్పుడు మనం లేపాక్షి నంది దగ్గరికి వెళ్దాం. లేపాక్షి నంది ప్రత్యేకత ఏంటంటే ఇది మన దేశంలోనే అతిపెద్ద ఏకశిలా నంది విగ్రహాల్లో ఒకటి. ఇది నార్మల్ స్టోన్ కూడా కాదు, పెద్ద గ్రానైట్ రాయిని చెక్కి ఈ భారీ నందిని తయారు చేశారు. 20 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవు. అసలు ఇంత పర్ఫెక్ట్ గా ఎలా చెక్కారా అనిపిస్తుంది. సాధారణంగా నంది ఏ గుడిలోనైనా శివలింగానికి ఎదురుగా ఉంటుంది, అలాగే గుడి లోపలే ఉంటుంది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ నంది వీరభద్ర స్వామి ఆలయానికి సుమారు 500 మీటర్ల దూరంలో సపరేట్ గా ఉంటుంది. కానీ ఈ నంది చూపు కరెక్ట్ గా గుడిలోని నాగరాజు 7 పడగల కింద ఉన్న శివలింగం వైపుకే చూస్తూ ఉంటుంది. ఇది అంతకుముందు క్లియర్ గా తెలిసేదంట. ఇప్పుడు ఇల్లులు, షాపులు అడ్డం ఉండటంతో దేవాలయం కనిపించట్లేదు. సరిగ్గా ఈ నంది విగ్రహం నుంచే మనం పక్కకు చూస్తే మనకి కొండ మీద ఉన్న జటాయు కూడా కనిపిస్తుంది. సరే, ఇప్పుడు మనం ఈ లేపాక్షి నంది దగ్గర నుంచి 200 మీటర్స్ దూరంలో ఉన్న జటాయు థీమ్ పార్క్ దగ్గరికి వెళ్దాం, రండి. ఈ నంది విగ్రహం దగ్గర నుంచి మనం రోడ్లోకి వచ్చేసి జస్ట్ ఒక 100 మీటర్స్ ముందుకెళ్తే మనకి రైట్ సైడ్ లో ఒక బోర్డు ఉంటుంది. ఆ బోర్డుకి ఎదురుగా ఒక హోటల్ ఉంటుంది. నేను ఇందాక చెప్పాను కదా బ్రేక్ఫాస్ట్ కి ఒక మంచి ప్లేస్ ఉందని చెప్పి, అక్కడే నేను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ ఆ బోర్డు దగ్గరకు వచ్చేసి ఆ బోర్డు దగ్గర నుంచి రైట్ సైడ్ కి తిరిగితే మళ్ళీ కొంచెం దూరం నడిస్తే జటాయు థీమ్ పార్క్ ఎంట్రన్స్ వస్తుంది. లోపలికి వెళ్తే టికెట్ కౌంటర్ ఉంటుంది. 10 రూపీస్ తీసుకొని లోపలికి పంపిస్తారు. ఇక్కడే రావణాసుడికి జటాయుకి 3 నెలలు చాలా పెద్ద యుద్ధం జరిగిందంట. రావణాసుడు సీతమ్మ తల్లిని అపహరించుకొని పోయే టైంలో జటాయు అడ్డుపడిందని అందరికీ తెలిసిందే కదా. ఆ యుద్ధంలో జటాయు రెక్క తెగి నేల కొరిగితే తర్వాత శ్రీరాముడు ఇక్కడికి వచ్చినప్పుడు జటాయుకి మోక్షం ప్రసాదించిన ప్రదేశం ఇది. శ్రీరాముడు ఈ పక్షిని తనలో లయం చేసుకున్నాడు కాబట్టి ఈ ప్రాంతానికి లయ పక్షి అని పేరు వచ్చింది. నెమ్మదిగా అది లేపాక్షిగా మారిందనమాట. ఇక్కడ ఉన్న ఊరు, ఇల్లులు, ఈ స్థలం మొత్తం కూడా దేవాలయానికి సంబంధించింది. ఈ పార్క్ లో తిరుగుతున్నప్పుడు కళ్ళకు అసలు పెద్ద ఐ ట్రీట్. ఈ రంగురంగుల పూలు, అసలు చాలా బాగుంది ఇక్కడ వాతావరణం కూడా. సో పార్క్ చుట్టూ మొత్తం తిరిగి ఇప్పుడు కొండపైకి వెళ్తున్నా. మార్నింగ్ ఈ జటాయు ఉన్న కొండపై నుంచి వ్యూ చాలా బాగుంది. అంతకుముందు డైరెక్ట్ ఇప్పుడు మనకు కనిపిస్తుంది కదా, ఆ జటాయు దగ్గర
దగ్గరికి అందరూ వెళ్లేవాళ్ళట. ఇప్పుడైతే క్లోజ్ చేసేస్తున్నారు, వెళ్ళడానికి దారి లేదు. కానీ ఇక్కడ నుంచి కూడా జటాయు వ్యూ మాత్రం చాలా బాగుంది. మనం ఇందాక లేపాక్షి నంది పక్కనున్న రోడ్డు మీద నుంచి వచ్చాం కదా, ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ గా వీరభద్ర స్వామి దేవాలయంలోకి వెళ్ళడానికి రోడ్డు ఉంది. మనం ఈ దారిలోనే దేవాలయం దగ్గరికి వెళ్ళిపోవచ్చు. రండి దేవాలయం దగ్గరికి వెళ్దాం. నేను మళ్ళీ వచ్చిన దారిలోనే వెళ్తున్నా, ఎందుకంటే మీకు దేవాలయం ఎంట్రన్స్ చూపించాలి కదా. ఇదిగోండి, ఇదే దేవాలయం ఎంట్రన్స్. ఇక్కడ నుంచి నేరుగా లోపలికి వెళ్తే ఎంతో చరిత్ర దాగి ఉన్న వీరభద్ర స్వామి దేవాలయానికి వెళ్ళొచ్చు. దేవాలయానికి నడుచుకుంటూ వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడ్ లో అన్నదానం జరిగే భోజనశాల కనిపిస్తుంది. ముందైతే దేవాలయం లోపలికి వెళ్ళి మొత్తం చూసుకొని తర్వాత వచ్చి అన్న ప్రసాదం తీసుకుందాం. దారిలో మొత్తం పూజా సామాను, చిన్నపిల్లలకు బొమ్మల షాపులు ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇదే వీరభద్ర స్వామి దేవాలయ ప్రధాన ద్వారం. లోపలికి రాగానే మనలోకి పాజిటివ్ ఎనర్జీని చేర్చడానికి రెడీగా ఉన్న వీరభద్ర స్వామి ధ్వజస్తంభం. ధ్వజస్తంభానికి కాస్త నమస్కారం చేసుకొని లోపలికి వెళ్తే 70 స్తంభాలతో అద్భుతమైన నాట్య మండపం. నాట్య మండపంలో 70 స్తంభాలు. ప్రతి స్తంభం విశ్వకర్మల కళా నైపుణ్యానికి నిదర్శనాలు. ఏమని చెప్తాం, ఎంతని చెప్తాం. ఈ స్తంభాల మీద బ్యూటిఫుల్ డాన్సర్స్ డాన్స్ చేస్తున్నట్టు, కొంతమంది తబలా, కొంతమంది వీణ, రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో ఒక పెద్ద డాన్స్ అండ్ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్నట్టు ఎంతో డీటెయిలింగ్ తో చెక్కిన శిల్పాలు, వాళ్ళ ఆభరణాలు, రకరకాల డిజైన్స్ అన్ని చూస్తూ నాకు తెలియకుండానే ఎంతో టైం ఇక్కడ గడిచిపోయింది. ఎదురుగా వీరభద్ర స్వామి గర్భగుడి. స్వామిని దర్శించుకునేందుకు జస్ట్ అలా లోపలికి అడుగు పెట్టగానే రైట్ సైడ్ లో అమ్మవారు. చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఆలయం లోపల షూట్ చేయడానికి కెమెరా అలో లేదు. ఆలయం లోపల ఏదో తెలియని ఎనర్జీ. నా బ్రెయిన్ వైట్ పేపర్ లాగా మారిపోయింది. మనసు నిష్కల్మషంగా ఉండిపోయింది. అక్కడ ఉన్న దేవీ దేవతలను దర్శించుకొని మళ్ళీ నాట్య మండపంలోకి వచ్చేసా. ఇదే 70 స్తంభాలు ఉన్న నాట్య మండపంలో మీకు చూపించాల్సినవి ఇంకా ఉన్నాయి. ఇదే మండపం సీలింగ్ మీద చూస్తే న్యాచురల్స్ పెయింటింగ్ తో, అంటే ఆకులు, పండ్లు, చెట్ల వేర్లు, భూమిలో దాగే మినరల్స్ తో తయారు చేసిన రంగులు వాడి శివపార్వతుల కళ్యాణాన్ని, కొన్ని చారిత్రక ఘట్టాలని బ్యూటిఫుల్ గా పెయింట్ చేశారు. ఈ దేవాలయం 16th సెంచరీలో కడితే అప్పటి నుంచి ఈ పెయింటింగ్ చెక్కు చెదరలేదు. ఆలయం కట్టేటప్పుడు ఇంత విజన్తో ఉన్న వీరన్న విరుపన్నులకి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా తక్కువే. వీరి గురించి వీడియోలో వెళ్తూ ఉంటే మీకే తెలుస్తుంది, నేను చెప్తాను. అంతకంటే ముందు ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా 70 స్తంభాల్లో ఒకటి వేలాడే స్తంభం. దీన్నే హ్యాంగింగ్ పిల్లర్ అంటారు. నేలకి తాకకుండా జస్ట్ ఒక చిన్న కొన మాత్రమే నేలకు తాకినట్టు అనిపిస్తుంది. కానీ ఆ బేస్ కి ఏ బలం ఉండదు. బలం మొత్తం సీలింగ్ తోనే కనెక్ట్ అయి ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ క్లాత్ ఈ సైడ్ నుంచి పెట్టి ఆ సైడ్ కి తీస్తున్నారు అనమాట. ఇలాగే ఇక్కడ గైడ్స్ గానీ, ఇక్కడికి వచ్చే భక్తులు గానీ చేస్తూ ఉంటారు. అసలు ఇది ఎంతవరకు నిజమని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో హ్యామిల్టన్ అనే ఒక బ్రిటిష్ ఇంజనీరు ఈ పిల్లర్ ని కదల్చడానికి ట్రై చేశాడట. అంతే, మిగిలిన 69 స్తంభాలు కదలడం స్టార్ట్ అయ్యాయి. అప్పుడు దీన్ని కదిలిస్తే దేవాలయం కూలిపోతుందని ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ఇదొక ఇంజనీరింగ్ మార్వెల్. మన ఊహలకు కూడా అందని టెక్నాలజీ. ఎంతో మంది విశ్వకర్మలు ఈ దేవాలయానికి పనిచేసినా కూడా వారికి పేరక్కర్లేదనుకున్నారు. అంతా భగవంతుడు ఇచ్చిన జ్ఞానం, ఆ దేవుడికే చేశామనుకున్నారు. సరే, దేవాలయం చుట్టూ తిరుగుదాం రండి. ఇంకా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, చూపిస్తాను. మండపంలో నుంచి లెఫ్ట్ సైడ్ కి వెళ్లి దేవాలయం వెనక భాగంలోకి వెళ్తే అక్కడ మరో కళా నైపుణ్యాన్ని చూడొచ్చు. 7 పడగల సర్పం 3 చుట్టలు చుట్టుకొని శివలింగానికి గొడుగులాగా రక్షణగా ఉండే ఈ ఏకశిల అద్భుతాన్ని చూడండి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఒకసారి శిల్పులు భోజన వేళకు వస్తే వారి తల్లి భోజనం తయారవడానికి ఇంకొంచెం టైం పడుతుంది అని చెప్పారట. ఆ వంట పూర్తయ్యేలోపు ఆ శిల్పులు ఒక పెద్ద గ్రానైట్ రాయిని ఇంత అందమైన శివలింగంగా చెక్కారు. మనం ఫస్ట్ లో ఒక పెద్ద నందిని చూసాం కదా, అదే దేవాలయానికి 500 మీటర్ల బయట ఆ నంది సరిగ్గా ఈ శివలింగాన్ని చూస్తూ ఉంటుంది. ఆహా, కేవలం టాలెంట్ వల్ల మాత్రమే అయితే ఇది కుదిరేది కాదేమో, భక్తి కూడా ఒక పెద్ద కారణం. ఈ శివలింగం పక్కనే పెద్ద గణపతి ఉంటారు. ఇక్కడ ముందు శిల్పులు చెక్కినది ఈ గణపతినే. చూడండి, నిజంగా వినాయకుడే వచ్చి కూర్చున్నట్లు ఎంత బాగున్నాడో కదా. ఇప్పుడు మనం అసలైన కథలోకి వెళ్దాం. నాగలింగం వెనకాలే అసంపూర్ణంగా ఉన్న కళ్యాణ మండపం ఉంటుంది. ఇదే ఆ కళ్యాణ మండపం. ఈ కళ్యాణ మండపం ఎందుకు పూర్తి కాలేదు చెప్తారండి. వీరన్న విరుపన్నులు అన్నదమ్ములు. వీరు అప్పటి రాజైన అచ్యుతరాయల దగ్గర పనిచేసేవాళ్ళు. అంతేకాదు పెనుగొండలో అధికారులుగా ఉండేవాళ్ళు. వారి కుటుంబంలో ఒక సమస్య వస్తే ఇక్కడికి వచ్చి వీరభద్రుడికి పూజలు చేశారు. వాళ్ళ సమస్య తీరిపోయింది. అంటే వీరు దేవాలయం కట్టక ముందే వీరభద్ర స్వామి ఇక్కడ స్వయంగా వెలిసి ఉన్నాడు. వారి సమస్య తీరిన తర్వాత గుడి కట్టడం స్టార్ట్ చేశారు. అప్పటి రాజు అచ్యుతరాయలు వారికి ఈ విషయం తెలిసి రాజ్య సంపదతో రాజు అనుమతి లేకుండా దేవాలయం కడుతున్నారని విరూపన్న కళ్ళు పీకేమని చెప్తారు. ఆ విషయం ముందే తెలుసుకున్న విరూపన్న తన కళ్ళని పీకి ఇక్కడే గోడకేసి కొట్టాడట. అంతటితో అప్పటి వరకు జరుగుతున్న కళ్యాణ మండపం పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఇలా రూఫ్ లేకుండా అసంపూర్ణంగా మిగిలిపోయింది. విరూపన్న కళ్ళు విసిరుగొట్టిన గోడకి ఇంకా రక్తపు మరకలు అలాగే ఉన్నాయని అందరూ నమ్ముతారు. కొందరు మాత్రం కళ్ళు విసిరుగొట్టింది నిజమే గాని అవి రక్తపు మరకలు కాదు అని చెప్తారు. ఏది ఏమైనా
కళ్యాణ మండపంలోని శిల్పాలు, బ్రహ్మ, విష్ణువు, శివపార్వతుల కళ్యాణాన్ని చూడడానికి వచ్చినట్టు ఉండే శిల్పాలు చాలా అందంగా ఉంటాయి. అంతేకాదు చీరల మీద ఉండే డిజైన్స్ అన్ని ఎవరెవరో తయారు చేశారు అనుకుంటారు కదా, కాదు. ఆ డిజైన్స్ అన్ని ఆ పాత రోజుల్లోనే ఈ స్తంభాల మీద చెక్కి ఉంచారు. నాకు తెలిసి రిఫరెన్స్ కోసం అనుకుంటా. చూడండి, అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే సీతమ్మ వారి పాదం ఉంటుంది. రావణాసురుడు సీతమ్మని అపహరించుకొని పోయే సమయంలో సీతమ్మ వారు ఇక్కడ పాదం మోపారని చెప్తారు. అంతేకాదు దేవాలయంలో ఎక్కడ నీరు లేకపోయినా ఈ పాదంలోకి నీటి చెమ్మ వచ్చి చేరుతుందంట. పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా, మనకు తెలియనంత మాత్రాన లేదని కాదు, మనకి తెలుసుకునే జ్ఞానం లేదని. అప్పట్లో దేవాలయాలు విద్య, వైద్య, సాంస్కృతిక జ్ఞానానికి మూలాలు. గుడి ఉంటే చుట్టూ ఊరు చేరేది. దానికి సాక్ష్యమే ఈ లేపాక్షి. దేవాలయం లోపల ఇంకాసేపు తిరిగి బయటకు వచ్చి అన్నప్రసాదం తినడానికి వెళ్ళాను. భోజనం చాలా బాగుంది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా తినండి. తినేసి కాసేపు దేవాలయం బయట అలా తిరిగి లేపాక్షి బస్ స్టాండ్కి వెళ్ళి మళ్ళీ హిందూపూర్కి వెళ్ళాను. అక్కడి నుంచి ట్రైన్లో, బస్సులో మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి అలా వెళ్ళిపోవచ్చు. సో ఇంతటితో ఈ లేపాక్షి యాత్ర పూర్తయిపోయింది. సో సంచారీస్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. వేరే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆ దేవాలయానికి సంబంధించిన స్థలమేనంట, 184 ఎకరాలు. ఇది యాక్చువల్గా నాకు కూడా తెలియదు. నేను అదిగోండి అక్కడ మీకు రోడ్డు మీద ఒక హోటల్ కనిపిస్తుంది కదా, ఆ హోటల్ దగ్గరికి టిఫిన్ తినడానికి వెళ్తే ఒక పెద్ద ఆయన అనమాట, ఆయన చెప్పాడు ఇక్కడికి అందరూ వచ్చి ఇల్లులు కట్టుకొని ఇక్కడ స్థిరపడిపోయారు, కానీ ఇది మొత్తం 184 ఎకరాలు దేవాలయం భూమి. అలాగే ఇక్కడ కట్టుకున్న ఇళ్ళకు కూడా చాలా వాటికి పట్టాలు లేవు, ఇది దేవాదాయ భూమి, అంతెందుకు నా ఇంటికే లేదు అని చెప్పాడు ఆయన.